మంచి తరుణం మించిన దొరకదు, దీపముండగానే ఇల్లు చక్కపెట్టేసుకుందాం, దుమ్ము దులిపేద్దాం అన్నట్టుగా ఆ ఎమ్మెల్యే మనుషులు వసూళ్ల పర్వానికి తెరలేపారా? మాట వినే అధికారులను డెప్యుటేషన్ మీద రప్పించుకుని మరీ వ్యవహారాలు చక్కబెట్టేసుకుంటున్నారా? అసలు అక్కడ ఉద్యోగం చెయ్యాలంటేనే రెగ్యులర్ ఎంప్లాయీస్ భయపడే పరిస్థితి వచ్చిందా? ఏ నియోజకవర్గంలో ఉందా సిచ్యువేషన్? నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధి చిన్నదే అయినా పొలిటికల్గా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రాధాన్యత ఉన్న సెగ్మెంట్. ఇక్కడి నుంచి 2024 ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచారు బొమ్మిడి నాయకర్. ఆ గెలుపులో టీడీపీ క్యాడర్తో పాటు అదే పార్టీలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు కీ రోల్ ప్లే చేశారని ఇప్పటికీ చెప్పుకుంటారు లోకల్ జన సైనికులు. కానీ అలాంటి సీనియర్స్ అంతా ఇప్పుడు ఎమ్మెల్యేతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికలు అయ్యేదాకా అందరి వాడినన్నట్లు వ్యవహరించిన ఎమ్మెల్యే గెలిచాక మాత్రం ఏ ఒక్కరిని దగ్గరికి రానివ్వలేదని సమాచారం. ఇందులో మాజీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గంలోని టీడీపీ జనసేన నేతలు సైతం ఉన్నారట. చిన్నా చితకా పనుల కోసం ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే మొదట్లో కాస్తో కూస్తో స్పందించేవారని, ఇప్పుడు మాత్రం మీరు డైల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలోకి లేదన్న మాటలు వినిపిస్తున్నాయంటూ సెటైరికల్గా మాట్లాడుకుంటున్నారు లోకల్ లీడర్స్. అందరితో డోంట్ కేర్ అన్నట్టుగా ఉండడంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ నేతలు చెప్పిన పనులు చేసుకుంటూ వెళితే తన పరపతి తగ్గిపోతుందని ఎమ్మెల్యే ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదంతా ఒకెత్తైతే ఇప్పుడు నరసాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోందట. చాలా విభాగాల్లో రెగ్యులర్ పోస్టింగ్స్ కాకుండా డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్లతోనే వ్యవహారం నడిపిస్తున్నారు. అందులోనూ ఓ కిటుకుందంటున్నారు. అలా డిప్యుటేషన్ మీద వస్తున్న వాళ్ళంతా ఎమ్మెల్యే నాయకర్ అనుచరులతో మంచి సంబంధాలున్నవారేనని, వాళ్ల ద్వారా అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ఆయన అనుచర వర్గం తీరుపై టీడీపీ వాళ్లకంటే సొంత పార్టీ జనసేన నేతలే ఎక్కువ గుర్రుగా ఉన్నారట. డెప్యుటేషన్ మీదున్న అధికారులను అడ్డం పెట్టుకుని నరసాపురంలో ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న అసైన్డ్ భూముల్ని చక్కబెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో జరిగిన భూ రిజిస్ట్రేషన్లపై అనేక ఆరోపణలు రావడం, కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవడం దీనికి ఊతమిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యవహారాలను నడిపించేందుకు ఎమ్మెల్యే అనుచర వర్గంగా చెప్పుకుంటున్న కొందరు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పార్టీ కార్యక్రమాల విషయానికి వస్తే టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజుతో ఎమ్మెల్యే నాయకర్కు బాగానే సఖ్యత ఉందంటున్నారు. ఇద్దరూ కలిసి లోకల్గా మిగతా నేతల ప్రాబల్యం పెరగకుండా జాగ్రత్త పడుతున్నారట. ఇంకా సూటిగా చెప్పాలంటే ఎమ్మెల్యే నాయకరే ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకు కూడా ప్రత్యేక కారణాలున్నాయట. టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజుది క్షత్రియ సామాజిక వర్గం. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బీసీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవారు. కానీ నరసాపురంలో కాపు ఓటర్ల డామినేషన్ ఎక్కువ. దీంతో కాపు నేతలు బలపడి తన కుర్చీ కిందికి నీళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట శాసనసభ్యుడు. అదే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు జనసేనలో చేరి సైలెంట్ అవ్వాల్సొచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడు తెరమీదికొస్తే తనకు ముప్పు అని భావిస్తున్న బొమ్మిడి నాయకర్ టీడీపీ ఇన్ఛార్జితో సఖ్యతగా ఉంటూ తన వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే నువ్వు లేకుంటే నేను అన్నట్టుగా రామరాజు నాయకర్ కలిసి పనిచేస్తున్నారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. అదే సమయంలో కాపుల్లో కూడా తన బలం తగ్గకుండా ఉండేందుకు వైసీపీలోని కాపు నాయకుల్ని ఎమ్మెల్యే దగ్గరికి తీస్తున్నారన్న విమర్శలున్నాయి. స్థానికంగా ఎక్కువ పనుల్ని వైసీపీ నేతలకే కేటాయిస్తూ ఇటు ఆర్థికంగా అటు పొలిటికల్గా లాభపడే ప్రయత్నాల్లో ఉన్నారట. రాజకీయ ఎత్తుగడలు అలా ఉంటే నియోజకవర్గంలో జరుగుతున్న వసూళ్ల గురించి మాత్రం గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యే డిప్యుటేషన్ మీద తనకు కావాల్సిన అధికారులను రప్పించుకుంటున్నారని, వాళ్ల సాయంతో ఆయన అన్ని పనులు చక్కబెట్టుకుంటుండగా కింది స్థాయిలో అనుచరులు కూడా అన్ని విభాగాల్లో తమ మనుషుల్ని పెట్టి ప్రతి పనికో రేటు కట్టి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. పొలిటికల్గా ఎమ్మెల్యే వేస్తున్న ఎత్తుగడలు ఫలిస్తాయో లేదో అది వేరే సంగతి. గాని డిప్యుటేషన్ మీదున్న అధికారుల ద్వారా ఆయన అనుచరగణం చేస్తున్న వసూళ్లు మాత్రం పుట్టిముంచడం ఖాయమన్న చర్చలు నడుస్తున్నాయి నియోజకవర్గంలో.